ఏడవకు సీత, నీ కష్టం అంతా అమ్మవారికి చెప్పావు కదా, అంతా ఆవిడే చూసుకుంటారు. మనస్ఫూర్తిగా వేడుకోండమ్మా, అనుకున్న పని నెరవేరుతుంది. ఎంతగా వేడుకున్నా అమ్మవారు కరుణ చూపించడం లేదు కదా. రాత్రి కూడా బుడబుక్కలోడు వచ్చి నా కూతుర్ల తాళికి ఏదో పరీక్ష ఎదురవుతుంది, మీ కుటుంబానికి ఏదో కష్టం వస్తుందని చెప్పాడు. మనసు ఏమీ బాగోలేదు స్వామి. ఇదే ఊర్లో ఎన్నో ఏళ్లుగా ఉంటున్నారు. అమ్మవారు ఎంత శక్తివంతమైన వారు అని మీకు తెలుసు కదమ్మా. కొంచెం ఆగండి, ఇప్పుడే వస్తాను. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి. సుమంగళిల కోసం అమ్మవారికి ప్రత్యేక పూజ చేశాం. ఇది అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసిన పసుపు దారం. ఇది తీసుకెళ్లి మీ కూతుర్ల చేతికి కట్టండి. వేరే వాళ్ళకిచ్చి కట్టమని చెప్తే ఫలితం దక్కదు. అందువల్ల రక్త సంబంధం ఉన్న మీరే వెళ్లి నేరుగా మీ కూతుర్ల చేతికి కట్టండి. అన్ని కష్టాలు తీరిపోతాయమ్మా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. దీర్ఘ సుమంగళిగా ఉండాలి. ఇది ఎలాగైనా దేవీ సత్యల చేతికి కట్టి వాళ్ళ సమస్యలన్నీ ఈ శక్తివంతమైన అమ్మవారు చూసుకుంటుంది, అన్నీ పరిష్కారం అవుతాయి. వస్తామండి. మంచిదమ్మా. పద. అన్ని జాగ్రత్తగా సర్దావు కదా? అన్ని పెట్టేశాను. తర్వాత ఏదైనా లేకపోతే నన్నే తిడతావు. లేదండి. సరే బాబు, నేను మీ అమ్మ కలిసి ఉడిపి, ధర్మశాల, మంత్రాలయం అని ఆధ్యాత్మిక టూర్కి వెళ్లాలనుకుంటున్నాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. తిరిగి రావడానికి 2-3 రోజులు పడుతుంది. సరేనన్నా, మీరు అమ్మ జాగ్రత్తగా వెళ్ళిరండి. మా గురించి దిగులు పడకండి. అమ్మయ్యా, ఈ 2-3 రోజులైనా టెన్షన్ లేకుండా ఉండొచ్చు. అనయ్య, మీరు వదిన ఇలా జంటగా కలిసి టూరుకు వెళ్ళి ఎన్ని రోజులయ్యింది? మీరు దిగులు పడకండన్నయ్య, నేనున్నాను కదా. ఇంటిని జాగ్రత్తగా ఏ సమస్య లేకుండా నేను చూసుకుంటాను. అయినా సమస్యలన్నిటికీ కారణమే నువ్వు కదా. అర్జున్, అభి, మీరు బిజినెస్ టేక్ ఓవర్ చేసిన సందర్భంగా అంతా మంచే జరగాలి అని దేవుణ్ణి వేడుకుని వస్తాను బాబు. కంపెనీని ఎలా రన్ చెయ్యాలి, ఎలా డెవలప్ చెయ్యాలి అని మీ ఇద్దరూ కలిసి బాగా ఆలోచించండి. వచ్చిన తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. సరేమ్మా. ఓకే అమ్మా. సీను, ఇలరా. అక్క, ఏంట్రా మొహం అదోలా పెట్టుకునున్నావు? నా మొహమే అంతక్క. నేను మీ అక్కన్రా. నువ్వేమనుకుంటున్నావో నాకు తెలీదా ఏంటి? ఏంటి అక్క ఎలా చేసింది? ఎన్నేళ్లుగా మనం తనతోనే ఉన్నా కూడా మన గురించి ఆలోచించకుండా పిల్లలకి మాత్రమే బిజినెస్ పనిచేస్తోంది అని మనసులో బాధపడుతున్నావు కదా? అయ్యో, అలాంటిదేం లేదక్క. అలానే అనుకుంటున్నాం. అది 3 రోజులుగా నీ నుదుటి మీద రాసుంది. దిగులు పడకు సీను. ఈ అక్క ఎప్పటికీ కృతజ్ఞతని మర్చిపోయే మనిషి కాదు. నేను టూర్కి వెళ్లి రాగానే నీకొక ఫైనాన్స్ కంపెనీ పెట్టిస్తాను, ఓకేనా? నీకు అందులోనే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉందని నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? చాలా హ్యాపీ అక్క. మేం బయలుదేరతాం. అమ్మా, నాన్న, ఒక్క నిమిషం. ఈరోజు సత్య పుట్టినరోజు. ఏంటి నాదా? మీరిప్పుడే తనను ఆశీర్వదించి వెళ్ళనమ్మా. లేదు, నా పుట్టినరోజు ఈ రోజు కాదు, అది ఏప్రిల్లో ఉంది. సత్య, ఊరికే నటించుకో. నేను నీ ఆధార్ కార్డులో చూశాను. అయ్యో దేవుడా, అర్జున్, అది నా ఒరిజినల్ ఆధార్ కార్డ్ కాదు. చాముండేశ్వరిని మోసం చేయడానికి నళ్ళని నాన్న సృష్టించింది. దాన్ని నువ్వు నమ్మేసి. సత్య,
త్వరగా అమ్మా నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకో, వాళ్ళు బయలుదేరాలి. అవును, నేను సర్ప్రైజ్ గా తర్వాత చెప్దాం అనుకున్నాను, కానీ అంతలోనే ఈయన రా సత్య. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. సంతోషంగా ఉండు, సంతోషంగా ఉండు. పైకిలే. నన్ను ఆశీర్వదించండి మావయ్య. సంతోషంగా ఉండమ్మా. సకల సౌభాగ్యాలతో సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ మావయ్య. సరే అమ్మా. అర్జున్, ఈ రోజు సత్యాన్ని కొంచెం స్పెషల్ గా చూసుకో. ఆ విషయం మనం చెప్తేనే చేస్తాడనుకుంటున్నావా చాముండి? వాడు పోయిన వారమే అన్ని ఏర్పాట్లు చేశాడు. నాన్న, రేయ్, నీ గురించి తెలుసురా, నేను మీ నాన్నని. ఆ డ్రైవర్ తమ్ముడు, సార్. త్వరగా ఈ లగేజ్ తీసుకెళ్లి డిక్కీలో పెట్టు. ఓకే సార్. అక్కని బావని జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకురావాలి, అర్థమైందా? సరే సార్. వేణు సార్, నీ మ్యారేజ్ ఎప్పుడని చెప్పావు? వచ్చే వారం సార్. ఓకే ఓకే, చూసుకుందాం. ఓకే సార్. గ్రాండ్ గా చేద్దాం. థ్యాంక్ యూ సార్. పదండి. వెళ్దాం పద. పదక్క. అమ్మా రామ్మా. అర్జున్, ఇలా రండి. ఏంటి సత్య? ఇలా రండి ఒకసారి. ఏంటి? అవును, పోయిన వారమే నా పుట్టినరోజు ఏర్పాట్లు మొదలు పెట్టారు అని మావయ్య గారు చెప్పారు. అది నిజమా? చెప్పు అర్జున్. మరి నువ్వు నా గురించి ఏమనుకున్నావు? చూస్తూ ఉండు, నీ పుట్టినరోజు నేను ఎలా సెలబ్రేట్ చేస్తాను. ఈ పుట్టినరోజుని లైఫ్ లో మర్చిపోలేవు. నువ్వు నా డైరీ చదివిన తర్వాత ఇలా చెప్పుంటే నేను చాలా సంతోషపడేదాన్ని. కానీ నువ్వు నా డైరీ చదవలేదు, నిజాలేమీ నీకు తెలియవు. ఒకవేళ అది నువ్వు చదివి ఉంటే కనుక ఇదే నా ఆఖరి పుట్టినరోజు అవుతుందేమోనని భయంగా ఉంది. వరదా, ఇదిగో ఈ మజ్జిగ తాగు. మజ్జిగ? అవును, అత్తా కోడళ్ళిద్దరూ గుడికి వెళ్లారు. నాకు కాఫీ పెట్టడం రాదు, కానీ పెరుగులో నీళ్లు వేసి మజ్జిగ చేయడం వచ్చు. తాగు. నాకు వద్దు నాన్న. ఏంటి వద్దు? మజ్జిగలో అల్లం, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు అన్ని దంచి వేశాను, బాగుంటుంది, తాగు. మీరు ఒకటి అక్కడ పెట్టండి నాన్న. తాగిన తర్వాత ఇంకో గ్లాస్ కావాలంటే బాగుండదు చెప్తున్నా. ఇదొకడు. ఆహా,